దాదాపుగా ఎల్బీ నగర్లో 3 రేపు భవిష్యత్ కార్యాచరణపై ఏ నిర్ణయం తీసుకున్నా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుండి అందులో భావించేందుకు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కమిటీ సభ్యులు అడుగుతున్నారు. అంతకంటే ముందు ఒక రోజు ముందు ప్రెస్ మీట్ పెడతారా కరపత్రాలు వేరే సంఘాలన్నీ విభేదాలకు పోకుండా బీసీల ఐక్యత సాధిద్దాం, బీసీలకు రాజ్యాధికారాన్ని మేమెంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళల ఐక్యత, బీసీ రిజర్వేషన్ జనాభా. ప్రధానంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి సమావేశం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆ తదనంత పరిణామాల్లో జరిగినటువంటి స్టెప్స్కి అనుగుణంగా 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత తీసుకొచ్చి 9th షెడ్యూల్లో చేర్చిన తర్వాత మాత్రమే ఎన్నికలు జరపాలనేటువంటి డిమాండ్ను మేము ఒక్కసారి మళ్ళీ ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. ప్రభుత్వం అంటే బీసీలను మోసగించడమే ఇవాళ పాలక పార్టీల విధానాలని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా బీసీల విషయంలో చాలా ఒక 2వ శ్రేణి పౌరులుగానే ఈ దేశాన్ని పాలించినటువంటి పాలక వర్గాలు చూసినాయి. కాబట్టి ఇక్కడ మాకు అర్థమైంది, బీసీలను నమ్మించే మాటలు చెప్పి మోసం చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని గమనించి చివరికి ఒక పంద మేము తప్పకుండా బీసీలకు ఈ 42% రిజర్వేషన్లు చట్టబద్ధత తీసుకొచ్చి అమలు చేయబట్టే ఒక పోరాట పందాకు సమాయత్తమైనటువంటి సంకేతాలు కూడా ప్రభుత్వానికి పంపినాం. ప్రభుత్వం చిత్తశుద్ధితో దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం ఢిల్లీ స్థాయిలో చేయాలనేటువంటి సూచన చేసినాం, హెచ్చరిక కూడా చేసినాం. శాసన మండలి సమావేశాల సందర్భంగా ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా సహకరిస్తాం, మీరు ఢిల్లీ స్థాయిలో దీన్ని సీరియస్గా తీసుకోవాలనేటువంటి సూచన చేస్తే ఆ రోజు మరి బిల్ పాస్ చేసుకోవడం కోసం మాత్రం అన్ని విధాలుగా ఆ ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చి తదనంతరం కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే చెయ్యక కొన్నిసార్లు ద్రోహాలు చేసినాయి. ఇవాళ నమ్మించి మళ్ళీ ఒకసారి ద్రోహం చేసేటువంటి దిశగా పాలక వర్గ ఆలోచనలు మంత్రుల మాటలు ఉన్నాయి. కాబట్టి బీసీ సమాజం యొక్క హక్కుల పరిరక్షణ కోసం బీసీలకు న్యాయసమ్మతంగా రావాల్సినటువంటి వాటా కోసం ఆలోచించే బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు ప్రెస్ క్లబ్లో సమావేశమై ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి, లేదా బీసీల ముందు ఉన్నటువంటి ఏకైక పరిష్కార మార్గం మేము ప్రజాక్షేత్రంలో మీ సంగతి తేల్చడం ద్వారా మా శక్తిని చూపించడం ద్వారా మీ మెడలు వంచుతాం అనేటువంటి హెచ్చరిక కూడా చెప్పడం జరిగింది. అయితే కవితమ్మ సోదరిమణి మంచిగానే చెప్తున్నది, కానీ వాళ్ళ ఫాదర్ కూడా ముఖ్యమంత్రి చేశాడు 10 సంవత్సరాలు. అప్పుడు ఎలాంటి బీసీలకు న్యాయం జరగలేదండి. ఎన్టీ రామారావు పీరియడ్లో మరి మేము 34% కొట్లాడి తెచ్చుకున్న రిజర్వేషన్ని వాళ్ళ పీరియడ్ వచ్చే వరకు 18% వరకే ఇచ్చారండి. అది ఎట్లా పద్ధతి అండి? ఆవిడకు ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం, ఉద్యమం బీసీలంతా చైతన్యమైనం. ఇప్పుడు చూశారు ఇక్కడ చిరంజీవి సార్ గారు కానీ, జస్టిస్ ఈశ్వర్య గారు కానీ, మత్స్వనాచార్య గారు కానీ, జాల శ్రీనివాస్ గౌడ్, మేమంతా కలిసికట్టుగా మరి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసిన సందర్భంగా మమ్మల్ని పిలిచారండి. పిలిచిన తర్వాత తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడితే నేను 42% రిజర్వేషన్ ఇప్పిస్తానన్నాడు. ఆ మాట తప్పకుండా మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా కులగన చేశాడు. 42% రిజర్వేషన్ చేస్తానని అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం తీసుకొని ఢిల్లీకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రి గారు అఖిలపక్షాన్ని తీసుకుపోయి అక్కడ ప్రధానమంత్రిని ఒప్పించి మరి 42% బీసీలకు ఇవ్వాలని చెప్పి ఫైట్ చేయాలి, తీసుకురావాలి. తమిళనాడు తర తీసుకురావాలి, 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఇది తూచా తప్పకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. పార్లమెంట్లో కనుక కొట్లాడితే ఇలా ఏ విధంగానైతే తెలంగాణ బిల్లు సాధించారో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధించి 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, అడగాల్సినటువంటి కాంగ్రెస్ అడగడం లేదు, చేయాల్సినటువంటి బీజేపీ చేయడం లేదు. చెయ్యకపోగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇవాళ పాలన అస్తవ్యస్తమైంది గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణమే నిర్వహించండి అంటున్నారు. నేను అంటున్నా, మీ దగ్గరికి వచ్చిన బీసీ బిల్లు సంగతి ఏంది? కాబట్టి దీన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. కాంగ్రెస్ చేస్తానని హామీ ఇచ్చింది కాబట్టి, కాంగ్రెస్ చేస్తానని చెప్పింది కాబట్టి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ బీజేపీ కూడా బాధ్యత మర్చి, ఎందుకంటే బీజేపీకి బీసీల ఓట్లు అవసరం లేదా? బండి సంజయ్ గారు కరీంనగర్కి వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళి కిషన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. బీసీల ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు చట్టసభలో పోగలిగింది, కేంద్ర మంత్రులు కాగలిగింది. మరి బీసీ
మీరు కేంద్ర మంత్రులు కావచ్చు కానీ బీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచ్లు కూడా కావద్దా? అంటే ఈ దేశంలో ఎస్సీలకు ఎస్టీలకు అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి కానీ బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉండొద్దా? జనాభా 60% ఉంటే రిజర్వేషన్లు అత్యవసర శాతం ఉంటాయా? ఇది ఎక్కడైనా మా పోరాటం. అందుకనే మేము ఇక్కడ తినే ముందు రుచులు ఎందుకు అన్నట్టు మేము 24 గంటల్లోగా మా బీసీ మేధావులతోటి అదేవిధంగా బీసీ సంఘాలతోటి కుల సంఘాలతోటి అందరితోటి కూర్చొని 24 గంటల్లోగా మా కార్యాచరణ ప్రకటిస్తాం. మా కార్యాచరణ ఇట్టుండదుగా హైదరాబాద్ దిగ్బంధము లేకపోతే చెలో హైదరాబాదు పెరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో బహిరంగ సభ ఇలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ రైలు రోకోలు బీల్ రోకోలు చేసి మళ్ళీ బీసీలను కేసులలో ఇరికిచ్చి వాళ్ళేమో పీఠాల మీద కూర్చోవాలి, మా వాళ్ళేమో కేసులలో కూర్చొని జైళ్ళల్లో ఉండాలి. ఇది వాళ్ళకు అగ్రకులాల కుట్ర. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని బీసీకి ఇవ్వమనండి. ఫస్ట్ బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ బీసీకి ఒక అధ్యక్షుని ఇచ్చింది. అదేవిధంగా సిపిఎం పార్టీ కూడా ఒక దళిత బిడ్డకు అధ్యక్ష పదవి ఇచ్చింది. సిపిఐ పార్టీలో ఒక బీసీకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఏ పార్టీ కూడా ఇప్పుడు బీజేపీ కూడా రేపో మాపో ఒక బీసీకి అధ్యక్షునికి ఇస్తారు. నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇలా బీఫామ్లు ఇచ్చేటువంటి అధికారం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీ అధ్యక్ష పగ్గాలు బీసీలకు ఎందుకు ఇయ్యరు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో పార్టీ అధ్యక్షునిగా 11 సార్లు కేసీఆర్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. అదేవిధంగా ఇవాళ 2 సార్లు ముఖ్యమంత్రుడు కేసీఆర్ అయ్యాడు. చివరికి వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు అయ్యాడు. చివరికి ఫ్లోర్ లీడర్ కూడా కేసీఆర్ అయ్యాడు. బీసీలకు ఏమి ఇచ్చారు? అల్లికల్లి సున్నకు సున్నా. ఫస్ట్ మీ పార్టీలో ఏం చేస్తావో అది చేయండి. ఫస్ట్ మీ పార్టీలో చేసేది చేయకుండా బీసీలను బలిపశులు చేయాలంటే ఆమె కాకమ్మ కథలకు పిట్ట కథలకు బీసీలు ఎవరు వినేటువంటి పరిస్థితి లేదు.